446 ప్రశ్న. ఉమ్, దేవుడు సృష్టి చేసిన ఎన్ని సంవత్సరాలకు ఆ, ఆదామును మట్టితో చేశారు? వాటితో చేశారు. సృష్టి చేసిన ఎన్ని సంవత్సరాలక అంటే ఈయన ఎవరు ఇంతకని? సాయిరాజ్ గన్లేక. దేవుని సేవకుడా, లేకపోతే విశ్వాస, లేకపోతే మరి బైబిల్కి వ్యతిరేకంగా ఉండే వ్యక్తి కూడా ఇటువంటి ప్రశ్నలు వేస్తుంటాడు. బైబిల్ ప్రకారం అంటే బైబిల్ ప్రకారం సృష్టి చేసిన సృష్టి అంటే ఏంటి? 6 రోజులు సృష్టి. అంటే 6 రోజులు సృష్టి. సృష్టిలోనే చేశాడు ఆదామని. సృష్టి తర్వాత కాదు, సృష్టిలోనే ఆదామని చేశాడు. సృష్టి ఎన్ని రోజులు చేశాడు? 6 రోజులు. 6 రోజులు. 6వ రోజు కూడా సృష్టిలోనే ఉన్నాడు. అంటే సృష్టి తర్వాత చేయలేదు ఆదామని. అంటే సృష్టి తర్వాత ఇతని ప్రశ్నే తప్పు. ఎవరిది? సాయిరాజ్. ఎవరి ప్రశ్న వేసింది? దేవుడు సృష్టి చేసిన ఎన్ని సంవత్సరాలకు ఆదామును మట్టితో చేశాడా? ఇది ప్రశ్నే తప్పు. ఎవరిది? సాయిరాజు గన్లేకర్, తెలంగాణ, ఆదిలాబాద్. ఇతను ఏం చదువుకుంటున్నాడు అసలు? ఇతను ఏం చేస్తాడు అసలు? ఇతను ఇలాంటి వాళ్ళు ఫోన్ నెంబర్ పెట్టాలి. ఇప్పుడు సరిగ్గా ఇతను కోటింగ్ అంటే ఇతను చర్చికి వెళ్తున్నాడా? బైబిల్ చదువుతున్నాడా? ఇప్పుడు చెప్తున్నాం సాయిరాజు గన్లేకర్, తెలంగాణ, ఆదిలాబాద్కి చెప్తున్నాం. దేవుడు సృష్టి చేసిన ఎన్ని సంవత్సరాలకి ఆదాం చేశాడు. అసలు దేవుడు ఆదామును సృష్టిలోనే చేశాడు. సృష్టిలోనే చేశాడు. ఆ సృష్టి మొత్తం 6 రోజులు. సృష్టి మొత్తం 6 రోజులు. 6 రోజులు. 6 రోజులకి తర్వాత ఎన్ని రోజులకి సంవత్సరం అవుతుంది? 365 రోజులకి. 360 మొత్తం సంవత్సరానికి రోజులు ఎన్ని? 365. 365. ఇప్పుడు 6 రోజులు తీసే దాంట్లో నుంచి 365 ప్లస్ 5 తీసే ముందు 5 తీసే ముందు నెక్స్ట్ ఒకటి అంటే 359. అసలు ఒక సంవత్సరం లోపులోనే 6వ రోజున చేశాడు ఆదామని. మొట్టమొదటి ఏం చేశాడు? ఆది కాండము. ఇప్పుడు ఇతను ఏం చేయాలి? బైబిల్ ఆది కాండము బైబిల్లో పాత నిబంధనలో ఆది కాండం 1వ అధ్యాయం నుండి 31 వచనం చదువుకోవాలి. ఎంత చదువుకోవాలి? 31 వచనం 31 వచనం చదువుకోవాలి. ఈ 31 వచనం లోపల చేశాడు. మళ్ళీ మట్టితో ఎలా చేశాడో తర్వాత రాశాడు. బైబిల్ అధ్యాయాలు చూడకూడదు. అధ్యాయులు ఇప్పుడు వచ్చాయి. వీళ్ళు ఏమనుకున్నారంటే 1వ అధ్యాయంలోనేమో ఆదాం చేద్దాం అనుకున్నాడు, 2వ అధ్యాయంలో చేశాడు. అసలు బైబిల్ ప్రకారం అసలు పాత నిబంధన అంతా కూడాను ఆది కాండం 1వ అధ్యాయం నుండి మలాకి అసలు అధ్యాయాలు లేవు. అధ్యాయులే వచ్చిన లేవు. అధ్యాయులు ఎప్పుడు వచ్చాయి? అధ్యాయులు ఎప్పుడు వచ్చాయి? అప్పుడు వాక్యం చెప్పాను మీకు. చూడు, అధ్యాయులు ఎప్పుడు వచ్చాయి, వచనాలు ఎప్పుడు వచ్చాయి? 1200 ఇప్పుడు 1236 ఏడి అంటే క్రీస్తు శకము 1236లో బైబిల్ అధ్యాయులుగా మార్చారు. అంటే బైబిల్ అధ్యాయులుగా 1236 సంవత్సరం. అంతకుముందు ఎలా చదువుకున్నారు? కలిపిసాము. అధ్యాయులు లేవు. అంతా ఒకే గ్రంథం. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే 2వ అధ్యాయంగానే ఆదాముని దేవుడు 2వ అధ్యాయం చేశాడ. మరి 1236 వరకు ఏమి లేవు అధ్యాయులు, వచనాలు. అది తెలుసుకోవాలి. వచనాలు ఎప్పుడు వచ్చాయి? క్రీస్తు శకము 1551లో సర్ రాబర్ట్ స్టీవెన్ మళ్ళీ అధ్యాయాల్ని వచనాలుగా విభజించాడు. అంతవరకు వచనాలు లేవు, అధ్యాయాలు లేవు. అందుకని ఆది కాండము 1వ అధ్యాయం అని చెప్తున్నాం అంటే అధ్యాయాలుగా విడగొట్టాడు కాబట్టి చెప్తున్నాం. విడగొట్టక ముందు అధ్యాయాలు లేవు. అప్పుడు మొట్టమొదటి రోజు దేవుడు చేశాడు, వెలుగుని చేశాడు. ఎక్కడి నుంచి ఆడికి? ఆది కాండం 1వ అధ్యాయం నుండి 5వ వచనానికి మొట్టమొదటి ఏం చేశాడు? వెలుగు చేశాడు. ఇదంతా చదువుకోవాలి. రెండో రోజు ఆది కాండం 1వ అధ్యాయము 6 నుండి 8 వచనాల్లో 2వ రోజు చేశాడు. నెక్స్ట్ 3వ రోజు
ఆదికాండం 1 అధ్యాయం 9వ వచనం నుండి ఉమ్, 13వ వచనానికి 3 రోజు చేశాడు. ఉమ్, ఈయన అతను చదువుకోవాలి. ఉమ్. అతను ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. అవును. దాని తర్వాత దేవుడు ఆదికాండం 1 అధ్యాయము 14 నుండి 19 వచనం వరకు ఆ, 4వ రోజు ఉమ్, చేశాడు. చేస్తారు 4వ రోజు చేస్తారు. చేశాడు. దాని తర్వాత ఆదికాండం 1 అధ్యాయము 20వ వచనం నుండి 23 వరకు 23 వరకు 23 వరకు ఆయన 5వ రోజు చేశాడు. 5వ రోజు 5వ రోజు చేశారు. మళ్ళీ ఏ రోజులు ఏం చేశాడో అతనే చూసుకోవాలి. చూసుకోకపోతే మళ్ళీ ప్రశ్న అయితే మనం చెప్తాం. ఉమ్, మొదటి రోజు ఏం చేశాడండి అంటాడు ఈడే. ఉమ్, 2వ రోజు ఏం చేశాడండి అంటే బుద్ధిహీనుడు అనమాట. ఇంకా అంటే చదివిన అతనికి అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే మనం చెప్తాం. ఉమ్, 5వ రోజుకి అయిపోయింది. 6వ రోజు ఆదికాండం 1వ అధ్యాయం 24 నుండి ఎంతకి 24 నుండి 31 వరకు అంటే 20 ఆదికాండం 1 అధ్యాయం 24 నుంచి 37 వరకు 6వ రోజు పూర్తాడు. 6వ రోజున ఏం చేశాడు చూడు. 6వ రోజున ఏం చేశాడు 26వ వచనం. ఆదికాండం 1 అధ్యాయం 26 వచనం. ఆ, దేవుడు ఆ. మన స్వరూపమందు ఆ. మన పోలిక చొప్పున ఎన్నో రోజు 6వ రోజు ఎందులో సృష్టిలో. సృష్టిలో సృష్టి అంటే ఏంటి? మొత్తం వెలుగు నుంచి ఆకాశ విశాలము అంటే ఆకాశ విషయాలు, భూమి సూర్యచంద్ర నక్షత్రాలు, సూర్యచంద్ర నక్షత్రాలు, భూమి మీద సమస్త వృక్షాలు గడ్డి. సూర్యచంద్ర 4వ రోజు ఆకాశంలో పక్షులు, సముద్రంలో జీవరాశి. 6వ రోజు 5వ రోజు 4వ రోజు సూర్యచంద్ర నక్షత్రాలు. ఈ సూర్యచంద్ర నక్షత్రాలకి భూమి కలపకూడదు. భూమి 3వ రోజు 4వ రోజు సూర్యచంద్ర నక్షత్రాలు. సైన్సిస్టులు ఏమో భూమిని తీసుకెళ్లి సూర్యునిలో కలిపేస్తున్నారు. రాంగ్. వాళ్ళకి ఏమి తెలదాలి. భూమి కొరకు అవి, వాటి కొరకు భూమి కాదు. అంటే సూర్యుడి కంటే, చంద్రుడి కంటే, గెలాక్సీల కంటే, ఆకాశంలో భూమి కంటే పెద్ద గ్రహం ఉన్నప్పటికీ అవన్నీ కూడా భూమి కంటే చిన్నవే, భూమి కంటే తక్కువే. 3వ రోజు భూమి కొరకు సూర్యుడు, చంద్ర నక్షత్రాల గెలాక్సీలు నక్షత్రాల, లేకపోతే ఆటి కొరకు భూమి కోసం. మరి ఇంకేంటి? సైన్స్ శుద్ధ తప్పు. వాళ్ళకి ఏమి తెలియక వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వారు దేన్ని నిరూపించలేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. సైన్సిస్టులు ఈ సృష్టిలో దేన్ని నిరూపించలేదు. సృష్టికర్త ఉన్నాడు ఎక్కడ ఎవరున్నారు? సృష్టికర్త ఉన్నారు. ఆయన చెప్పింది ఇప్పుడు నడుస్తుంది. సృష్టికర్త ఏం చెప్పాడు? భూమికి అంతం పెట్టాడా? సృష్టికర్త ముందు పుట్టాడే, సైన్సిస్టులు ముందు పుట్టారా? సృష్టికర్త. ఇప్పుడు సృష్టికర్త ఏం చెప్పాడు? భూమిని నాశనం చేసేస్తాను, భూమి ఉండదు, కొత్త ఆకాశం కొత్త భూమి సృష్టించాను. సృష్టించలేదా? సృష్టించాడు. నేను చూశాను లేదా? చూశారు. ఎప్పుడు చూశాను? కొత్త ఆకాశం కొత్త భూమిని ఎప్పుడు చూశాను? నేను 1976లో చూశాను. ఎప్పుడు చూశాను? 1976. అప్పుడు నా వయసు ఎంత? 23 సంవత్సరాలు. అంటే నా కారణకి ఏమొచ్చేసింది? కొత్త ఆకాశం కొత్త భూమి. వాళ్ళకి కనపడదా? సైన్సిస్టులకి కనపడదు. ఇప్పుడు ఇన్ని గెలాక్సీలకు సూర్యుడిని, చంద్రుడిని అందరినీ కనిపెట్టారండి. కనిపెట్టారా? కనిపెట్టారు. మరి దేవుడు చేసిన కొత్త ఆకాశం కొత్త భూమి ఎందుకు కనపడుతుంది వీళ్ళకి, గుడ్డు మొక్కలకి? ఆ జ్ఞానం వాళ్ళకి లేదు. వాళ్ళు కనిపెట్టినటువంటి ఆ టెలిస్కోపులు అంత దూరం చూడలేదు. ఏం వెళ్తుంది అంత దూరం? ఆత్మ. వెళ్ళాను నేను. మన అరికొస్తే సైన్స్ చూస్తాను. మరి సరిగ్గాను ఎలా చూడాలా చూస్తాను. అప్పుడు వేసిన ప్రశ్నలకు సమాధానం వాళ్ళు చెప్పలేదు. సైన్సిస్టులు అంటే ఏంటి? దేవుడు ఏం చేశాడో దాన్ని కనుగొనక దేవుడు జ్ఞానము చెప్పున భూమికి ఏమో సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడని, చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడని, నక్షత్రాలు ఎంత దూరంలో అని ఎవరు చేసింది చెప్తున్నారు వీళ్ళు? దేవుడు చేసింది చెప్తున్నారు. మరి వాళ్ళు చేశారు ఏమన్నా? వాళ్ళు ఏం చేయలేదు. సముద్రం ఎప్పుడు వచ్చింది తెలదో, గాలి ఎప్పుడు వచ్చింది తెలదో ఎవరికి? శాస్త్రవేత్తలు. రమ్మను. మరి బైబిల్లో చెప్తున్నాడు ఎప్పుడు చేశాడు? మరి అది ఎలాగొచ్చిందో చెప్తున్నాడు దేవుడు.
ఆ దేవుని వాళ్ళు చూసారా? చూడలేదు. చూడలేదు. మరి నేను 5 సార్లు చూశాను. మరి నాలాంటి వాళ్ళు ఎంతోమంది దేవుని చూశారు. ఆ? అవును. కాబట్టి ఇతని ఉద్దేశం ఏంటంటే ఏ ఎవరెవరో ఏదో చెప్తున్నారు. ఎవరెవరో ఏదో ఏదో చెప్తున్నారు. ఈ బుర్ర పని చేయక కొంతమంది దేవుని సేవకులు కూడా వాక్యం తెలియదు. ఏం తెలియదు? వాక్యం తెలియదు. బైబిల్ చదివినా తెలియదు వాళ్ళకి. తెలపడం వల్ల ఏదేదో చెప్పేస్తున్నారు. ఏదేదో చెప్పేస్తున్నారు. అందుకని అతనికి బుర్ర పని చేయక మనకు ప్రశ్న వేసాడు. ఎందుకు ప్రశ్న వేసాడు? మనమైతే కరెక్ట్గా చెప్తామని. అసలు నాకు ఎందుకు ప్రశ్న వేసాడు? వీడియోలు చూస్తున్నాడు కాబట్టి. చూడటం వల్ల ఏమైతుంది? అందుకే నమ్మకం కలిగింది. ఇతనైతే కరెక్ట్గా తిడతాను లేదా? మామూలుగా తిట్టిన బుద్ధిహీనం తిడతాను నేను. తిడతాను లేదా? ఇంకా అలానే నేను భరించాను. మరి మాస్టర్ దగ్గర కుర్రోడు చదువుతున్నాడంటే మరి మాస్టర్ ఎన్ని దెబ్బలు కొట్టినా ఎన్నిసార్లు తిట్టినా పడతాడా లేదా? పడకపోతే ఏమవుతుంది? చదువు రాదు. అలాగే నేనంతే. నేను ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా నోరు మూసుకుని ఉంటేనే అర్థం అవుతుంది. లేకపోతే అర్థం కాదు. నేను దేవుని దగ్గర ఎన్నో దెబ్బలు తినే నన్ను దేవుడు 3 సార్లు కొట్టాడు లేదా? కొట్టాడు కాబట్టి ఎన్ని చెప్తాను. నాకు ఆ దెబ్బలు తినట్టు ఏమన్నా నాలాగా దెబ్బలు తింటా ఆడికి తెలుస్తుంది. ఏం దెబ్బలు తినలేదు, చక్కగా మనం చెప్పేస్తుంటే వినేస్తున్నాడు అంతే. మనకి ఎందుకు వేసిన ప్రశ్న ఎత్తున్నావు? సాయిరాజు కర్ర తెలంగాణ ఆదిలాబాద్ అతను వీడియోలు చూస్తున్నాడు. అందుకని మన ప్రశ్న వేసాడు. అయ్యా సాయిరాజ్ గన్లేకర్ తెలంగాణ ఆదిలాబాద్ గారు మానవుని చేసిన సృష్టి చేసిన ఎన్నో సంవత్సరాల తర్వాత కనీసం సృష్టి చేసిన సంవత్సరానికి కూడా సృష్టి చేసిన 6 నెలలకు కానీ సృష్టి చేసిన నెలకు కానీ సృష్టి చేసిన 2 రోజు సృష్టి చేసిన 15 రోజులకు కానీ మానవుని చేయలేదు. మానవుని సృష్టిలోనే 6వ రోజు చేశాడు. మానవుని సృష్టిలో కలపాలి కానీ సృష్టికి మానవునికి దూరం పెట్టకూడదు. సృష్టిలో దేవుడు మానవుని 6వ రోజు చేశాడు. మొట్టమొదటి రోజు వెలుగు చీకటిని వేరు చేశాడు. 2వ రోజు ఆకాశ విశాలని నీటిని విడగొట్ట చేశాడు. 3వ రోజు భూమి కింద భూమిలో ఉన్నటువంటి నీళ్ళలో ఉన్న భూమిని నీటిని వేరు చేశాడు. 3వ రోజు ఏమనుకుంటున్నా మరి? అప్పుడు దాని మీద భూమి మీద గడ్డి చెట్లు అన్ని రకాల ఫలవృక్షాలు చెట్లు చెత్త చెదర మొత్తం అన్ని అక్కడతో అయిపోయింది. అప్పుడే భూమి పైకి వచ్చింది. భూమి 3వ రోజు కాదు, పరలోకం తర్వాత భూలోకమే. అప్పుడు తారీఖులు లేవు. దేవుడు చెప్పలేదు. దేవుడు తెలుసు. ఆ తారీఖులు దేవుడికి తెలుసు. తెలదటి ఆ లెక్క కూడా ఆ లెక్క మనకు చెప్పలే, తెలియదు. మన లెక్క కేవలం ఆదికాండం 1వ అధ్యాయం నుంచే మనకు చెప్పే లెక్క. ఇప్పుడు దాకానే ఇప్పుడు క్రీస్తుపురం 4000 క్రీస్తుపురము 2024 అంటున్నాడు. బైబిల్లో లెక్క. బైబిల్లో లెక్క. దీనికి ముందేమి ఉండదు. ఇక ముందంటే అది తప్పు, ఏదేదో అనవసరంగా మాట్లాడుతున్నారు. కాబట్టి 5వ రోజుతో జలచరాలు అయిపోయాయి. 6వ రోజు ముందుగా దేవుడు ఏం చేశాడు? 6వ రోజు 24వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 24వ వచనం. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు ఎప్పుడు అనుకున్నాడు మాట? 6వ రోజుని. 6వ రోజు అనుకున్నారు. 6వ రోజుని అనుకున్నారు. 6వ రోజున ఎక్కడ ఉందంటే కింద వస్తుంది. 27వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను. 6వ రోజునే అనుకుని 6వ రోజునే నరుని సృజించాడు, చేస్తాడు. బైబిల్
కళ్ళు దగ్గర పడి చదవాలి. ఇంకోటి దేవునితో సంబంధం కలిగి చదువుకోవాలి. అర్థం అవుతుంది. 6వ రోజునే కీటకాలని జంతువుల్ని ప్రాకే పురుగుల్ని ఇంకా ప్రాకే పురుగులు అంటే పావులతో సాగు చేస్తాం. ఇంకా ప్రాకేది క్రొకడైల్ అది కూడా అది పాకుద్ది కదా, భూమి మీద పాకుద్ది, సముద్రం లేదు నీటిలో. కప్ప భూమి మీద ఉపచారం. ఇవన్నీ కూడా 6వ రోజునే. అక్కడ జంతువులు కూడా 6వ రోజు. జంతువులు అంటే కుక్క కూడా జంతువే. పిల్లి ఇవన్నీ కూడా 6వ రోజు. ఏనుగు వరకు, లొట్టిపెట్టక వరకు 6 రోజునే లోపల చేశాడు. అదే 6వ రోజుని అనుకున్నాడు, మనిషిని చేద్దాం, నా రూపంలో మనిషిని చేద్దాం అనుకుని చేసాడు. 26వ వచనంలో అనుకున్నాడు. 27వ వచనంలో సృజించాను. అప్పటికి ఎన్ని రోజులు అయింది? కిందకి వెళ్ళావు. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించాను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. అంటే 27వ వచనంలో చేసి 27వ వచనం అంటే 6వ రోజు ఇద్దరుగా చేసాడు, స్త్రీని గాను పురుషుని గాను. ఎక్కడ? 6వ రోజు. మళ్ళీ అతన్ని మట్టిలోంచి ఎలా తీసాడు చెప్పడానికి 2వ అధ్యాయం 2వ వచనం 2వ అధ్యాయం 2వ అధ్యాయం అనేది పెట్టారు. ఎవరు పెట్టారు? కార్డినల్ కారో. ఎప్పుడు? క్రీస్తు శకము 1236లో పెట్టాడు. అది పెట్టకపోతే కంటిన్యూషన్ అయిపోతుంది. ఇది తెలాలి. వచనాలు ఎవరు పెట్టారు? సర్ రాబర్ట్ స్టీఫెన్ 1551లో అధ్యాయాలకి వచనాలు పెట్టాడు. అంతకుముందు వచనాలు లేవు, అధ్యాయాలు. మరి ఇంకేంటి అంటే ఇంత తెలదు కదా, ఎంత డీప్ నాలెడ్జ్కి లోనికి వెళ్ళలేదు అతను. ఇది మన పని కాబట్టి దేవుడు మనకు అప్పగించాడు. మనం చెప్తాను, నమ్మకపోతే వదిలేస్తాం. బైబిల్ అంతా ఏంటి? నమ్మాలి, విశ్వాసము. ఎప్పుడు జరిగింది ఇది? మనం పుట్టామా, ఈయన పుట్టాడా? రాసుంది. నమ్ముటని వలన అయితే నమ్మడం సమస్తము సాధ్యం. 26వ వచనంలో అనుకున్నాడు. 27వ. ఎన్నో రోజు అది? 6వ రోజు. 27వ వచనంలో చేశాడు. ఎలా చేశాడు? స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు. ఎన్నో రోజులు? 6వ రోజే. అంటే సృష్టిలోనే సృష్టి అయిపోయిన తర్వాత, సృష్టిలోనే భాగం. తర్వాత ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించాను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లని ఆహారమగునని పలికాను. ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసింది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగ్గా 6వ దినము ఆయన. 6వ రోజుకి ఎవరితో పూర్తయింది? మనిషిని తయారు చేయడంతో. మొగోడు తర్వాత ఆడది. ఎలాగంటే ఇప్పుడు రాయబడిన ప్రకారం 2వ అధ్యాయంలో మొత్తం వివరించాడు. ఆదికాండం 7వ వచనం నుంచి 7వ వచనం నుంచి 7వ వచనం నుంచి 2వ అధ్యాయం 7వ వచనం నుంచి 25 వరకు. అది అధ్యాయంగా తీసుకోకూడదు, కంటిన్యూస్. అంటే మనిషిని సృష్టి అంతా అయిపోయిన ఎన్ని సంవత్సరాలకు అంటున్నాడు? ఆ సంవత్సరాలు కాదు, సృష్టి లోపలనే 6వ రోజున చేశాడు. అంటే 6వ రోజున చేశారు. అంటే సృష్టి అంతట్లో చివరివాడెవడు? మానవుడు. జంతువుల కంటే తక్కువ వయసు ఎవరిది? మనిషిది. చేపల కంటే తక్కువ వయసు ఎవరిది? మనిషిది. సూర్య చంద్ర నక్షత్రాల కంటే తక్కువ వయసు ఎవరిది? మానవుడు. అంటే అర్థం చెప్తున్నాను. భూమి కంటే తక్కువ వయసు ఎవరిది? మానవుడు. గడ్డి చెట్లు ఫలవృక్షాల కంటే తక్కువ వయసు ఎవరిది? మానవుడిది. ఆకాశ విశాల కంటే తక్కువ వయసు ఎవరిది? మానవుడు. వెలుగు కంటే తక్కువ వయసు ఎవరిది? మానవుడు. చీకటి కంటే తక్కువ వయసు ఎవరిది? మానవుడు. కానీ మానవుడు
ఎప్పటితో చేయబడ్డాడు? సృష్టి లోపల 6వ రోజు. సృష్టి ఎన్ని రోజులు పూర్తయింది? 6 రోజుల్లో. 6 రోజుల్లో చివరిలో ఎవరు పుట్టించాడు? చివరిలో ఎవరిని పుట్టించాడు? మానవుడు. మానవుడిని. ఆదాము, అతని పక్కటి ముగ్గుల నుంచి అవ్వని. అది తెలాలంటే అతను 2వ అధ్యాయంతో చదువుకోవాలి. 2వ అధ్యాయంతో చదువుకోవాలి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండము 4:32. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 32 వచనం. 4వ అధ్యాయము 32 వచనం. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము. అద్దిగో నరుని సృజించిన దినమా సంవత్సరమా? దినము. కళ్ళు కనపడలేదు అంటే దినం అంటే రోజు. ఎన్నో రోజు? 6వ రోజు. మళ్ళీ చదువు. అంటే ఇంత ఇప్పుడు దేవుడు మనకి ఎన్ని చదివించి కనెక్షన్స్ అని ఇచ్చేసాడు మనకి. అది మనం చెప్పేస్తున్నాం. అతనికి దొరుకుతుందా? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 32 అంటే 4వ అధ్యాయం 32లో చూడగలరా దీన్ని? ఆడతారం కాదు. మనం చెప్తున్నాం కదా, బైబిల్ చూసుకోలేదు. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని. దినం అంటే రోజు. ఎన్నో రోజు? 6వ రోజు. దినం మొదలుకొని నీకంటే ముందుగా ఉండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశము యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగిన. అద్దెగో దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుము. అక్కడే 5వ అధ్యాయంలో వాక్యంలో చాలా స్పష్టంగా ఏమని రాస్తున్నాడు చూడు. 5వ అధ్యాయంలో మానవుని గురించి చెప్తాడు. ఎన్నో రోజు? మానవుడు 6వ రోజు. చూడు ఉండదు అక్కడ. 6వ రోజు అంటే చెప్తాను 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవాలి. జాగ్రత్తగా వేనాడుతున్నా. ఎన్ని రోజులు మనుషులు కష్టపడి పని చేయాలి? 6 దినములు. 6 దినములు నువ్వు కష్టపడి పని అంతా చేయాలి. తర్వాత 7వ దినము నీ దేవుడిని యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ ఎద్దైనను నీ గాడిదైనను నీ పశువుల్లో ఏదైనను నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడును నీ దాసియును విశ్రమించవలెను. ఇప్పుడు ఎందుకు దేవుడు 7వ రోజు విశ్రాంతి తీసుకోమన్నాడు? విశ్రాంతి తీసుకునే వాళ్ళు ఎవరు తీసుకోవాలి విశ్రాంతి? 7వ రోజు మనుషుడు. ఎందుకు 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు? అంటే దేవుడు 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి 6వ రోజుకి మనిషిని చేయడం అయిపోయింది కాబట్టి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. అందుకని మనిషి కూడా ఏం చేయాలి? 7వ దిన విశ్రాంతి తీసుకోవాలి. పాత నిబంధనలో అయితే ఆదివారం అంటే మొదటి రోజు. ఇంతకన్నా బాగుంటుంది నిర్గమాకాండం 20వ అధ్యాయం. ఇంతకన్నా బాగుంటది వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయము నిర్గమాకాండము 20వ అధ్యాయము. నువ్వు చూపించిన నాకు 20వ అధ్యాయము 11వ వచనం లేకపోతే 10వ వచనం నుంచి 8 నుంచి నిర్గమాకాండం 28 నుంచి 11 వరకు. నిర్గమాకాండం 20:8 నుంచి 11 వరకు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు. విశ్రాంతి దినం అంటే శనివారం. దేవుడు సృష్టి చేసేసి 7వ రోజుని విశ్రాంతి తీసుకున్నాడు. అంటే 6 రోజుల లోపులో అంత చేశాడు. తర్వాత విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకును. 6 దినములు నువ్వు కష్టపడి నీ పనంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనను నీ దాసుడైనను నీ దాసి అయినను
నీ పశువైనను ఆ. నీ ఎండలో ఉన్న పరదేశి అయినను ఆ. ఏ పని చేయకూడదు. ఆ. 6 దినములలో ఆ. యెహోవా ఆకాశమును 6 దినములలో యెహోవా ఆ, ఆకాశమును మైండ్ ఇట్, ఉమ్, ఇది మైండ్ బుర్రలో 6 దినములలో 6 దినములలో ఆ, యెహోవా ఆ, ఆకాశమును ఆ, భూమియు ఆ, సముద్రమును ఆ. వాటిలో సమస్తమును సృజించి సమస్తమును సృజించి 7వ దినమున ఆ, విశ్రమించెను. అంటే ఆయన ఇంకా చేయవలసింది ఏమి భూమి మీద లేదు. మనిషితో సహా ఆరో రోజు చేశాడని ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం 26, 27లో ఉంది. 26, 27లో ఉంది. అది అతను ఎలాగ చేశాడో ఏ- ఈ- ఈ రెండో అధ్యాయాలుగా పెట్టాడు కాబట్టి రెండో వచ్చి నుంచి 25 దాకా ఉంటుంది. 25 వరకు యెహోవా యెహోవా ఏమంటున్నాడు? 6 దినములలో 6 దినముల్లో కాండం 20 అధ్యాయం 11లో 6 దినములలో యెహోవా ఉం, ఆకాశమును భూమియు ఉం, సముద్రమును ఉం, వాటిలోని సమస్తమును సృజించి సృజించి 7వ దినమున ఆ. విశ్రమించెను. ఆ, అందుచేత యెహోవా అందుచేతన యెహోవా విశ్రాంతి దినమును ఆ. ఆశీర్వదించి ఆ. దాన్ని పరిశుద్ధపరిచెను. పాత నిబంధనలో దేవుడు సమస్తము సృష్టించేసి అంతా మనిషికి అప్పగించాడు కదా. ఇప్పుడు 6వ రోజు 6 రోజుల లోపలనే మొత్తం అంతా అప్పగించేశాడు. ఇంకా 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. అందుకని మనిషి కూడా 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలి. పాత నిబంధనలో. కొత్త నిబంధనలో ఆదివారం. ఇశ్రాయేళ్ళకైతే విశ్రాంతి దినం శనివారం విశ్రాంతి దినం. క్రైస్తవులకైతే ఆదివారం, మహమ్మదులకైతే శుక్రవారం, హిందువులకైతే ఆడిష్టం ఏదో రోజు సోమవారం ఒకడు, మంగళవారం ఒకటి, బుధవారం ఒకడు, లక్ష్మీవారం ఒకడు, శుక్రవారం ఒకడు, శనివారం ఒకడు, ఆదివారం ఒకడు. కాబట్టి ఈయన ఇంత వాక్యం చదవలేదు కాబట్టి ఇలాంటి మాటలు ఉపయోగించాలి. కాబట్టి ఎవరు చెప్పారు అతనికి? అసలు ఇతను ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ వీడియో విన్న తర్వాత, ఇప్పుడు ఈ జవాబు విన్న తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేయాలి. అప్పుడు నెంబర్ తెలుస్తుంది మనకి. అసలు నెంబర్ పెట్టలేడు. అప్పుడు వెంటనే ఫోన్ చేసేద్దాం. అతను చేసేది చెప్పి ఇంకో మాట చెప్తాను. ఎందుకు ఇలాగంటున్నావు, ఎవరు చెప్పాను నీకు ఇది? అప్పుడు చెప్తాడు. ఇతనికి వచ్చిన ఆలోచన కాదు ఇది. సృష్టి అయిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి, ఇంకా నేమే ఎన్ని యుగాలకు అనలేదు అంటే ఎన్ని యుగాలకు తప్పు. సృష్టిలో భాగం. సృష్టి అంతా కలిపి 6 రోజులు దేవుడు చేశాడు. ఇప్పుడు చదువు ఆది కాండం 2వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయము 1వ వచనం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. మరి ఇంకేంటి ఇంకా తెలుసుకోవాలి. సంపూర్తి అంటే మనతో సహా చేశాడు. చేయవలసింది ఏం లేదు. సంపూర్తి చేసి దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమును విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. బుర్రుంటే అర్థం అవుద్ది, బుర్ర లేకపోతే ఎవడేం చేయలేదు. ఎవరికి? ఇతనికి ఇట్లాంటిలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎవరు? సాయిరాజ్ గన్లేకర్, తెలంగాణ, ఆదిలాబాద్. కాబట్టి నిర్గమాకాండము 31వ అధ్యాయం 17వ వచనం. నిర్గమాకాండం 31:17. నిర్గమాకాండం 31:17. నిర్గమాకాండం 31:17. ఓకే. 31:17. ఓకే. నిర్గమాకాండం 37:17. నాకును ఎవరు చెప్తున్నారు? యెహోవా దేవుడు చెప్తున్నాడు. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడును గుర్తయ్యుండును. ఏలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించినని చెప్పుము. మళ్ళీ 6 రోజులు 6 days. ఎంత స్పష్టంగా రాయబడింది. ఈ విషయాలు చెప్తున్నాడు. చూసుకో. 6 దినముల్లో. హెబ్రీ పత్రిక 4:4. హెబ్రీ 4:4.
హెబ్రీయులు రాసిన 4వ అధ్యాయం 4వ వచనం. ఆ. మరియు దేవుడు ఆ. 7వ దినమందు ఏడో దినమందు తన కార్యములన్నిటినీ తన కార్యములన్నిటినీ ముగించి అద్దెగో ఏడో దినము అందు ఆ, తన కార్యములన్నిటినీ ఆ, ముగించి ఆ, విశ్రమించాను విశ్రాంతి. అని ఏడో దినము లోగా 7వ దినమందును దినమందు అంటే 6 దినాలు అయిపోతే ఇంకో ఏమొచ్చేస్తుంది 7వ రోజు వచ్చేస్తుంది. ఏడో దినము మందు తన కార్యములన్నిటినీ ఆ, ముగించి ఉమ్. విశ్రమించాను ఆ, అని ఆ. 7వ దినమును గూర్చి ఆ. ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. కాబట్టి ఏడో దినము విశ్రాంతి తీసుకున్నాడంటే ఏడో దినం వచ్చేసి ఒక క్షణంలో వచ్చేది ఇక అక్కడితో ముగించేసాడు 6వ రోజు. కాబట్టి ఇన్ని చోట్ల చూపించాం. కాబట్టి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాం. కానీ నేను తెలుసుకోవాలి, మా సృష్టి చేసిన ఎన్ని సంవత్సరాలకు మనిషిని చేతలు చేయలేదు. సృష్టిలో చివరివాడిగా మనిషిని చేశారు. ఆకరణ చేసింది ఎవరిని? అవ్వని. ఆకరణ చేసింది ఎవరిని? అవ్వని చేసి తీసుకొచ్చి ఇద్దరికి పెళ్లి చేసి దేవుడు వెళ్ళిపోయాడు. అప్పుడు వీళ్ళు 6వ రోజు ఏమైపోయింది, 6 రోజులు పడుకుంటారు. తెల్లారితే 6వ రోజు పూర్తయింది. 6వ రోజు పూర్తయింది. దేవుడు విశ్రాంతి వెళ్ళిపోయాడు, అయిపోయింది. కాబట్టి ఈ విషయం సాయిరాజు ఇంత స్పష్టంగా ఇంకెవరు చెప్పలేరేమో. ఇక్కడితో ఈ వీడియో పూర్తి చేశాం. ప్రైజ్ ది లార్డ్.